హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం అసైన్మెంట్ 12లోని ప్రాబ్లం సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేసి ప్రాబ్లమ్ని అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి ఈజీ ప్రాబ్లం. చాలామంది వచ్చేసి అసైన్మెంట్ 12లోని అన్ని ప్రాబ్లమ్స్ని అయితే చెప్పమనేసి అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనేసి అయితే ఇచ్చారు. సో ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి మనకైతే స్టార్ట్ అవుతాయి. సో మనం ఇన్పుట్లో ఒక ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ వరకు మనకి న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అయితే రావాలి. సో ఇక్కడ చూద్దాం. సో మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూస్తే మనం n వాల్యూ శాంపుల్ ఇన్పుట్లో 5 అనేసి ఇచ్చినప్పుడు దాని సమ్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ సమ్ వచ్చేసి 6 అనేసి వచ్చింది. సో దీనికి వచ్చేసి మనమైతే ప్రోగ్రామ్ని అయితే రాయాలి. సో నేను నోట్బుక్ మీద రాసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనం n వాల్యూ వచ్చేసి యూజర్ కార్డ్ నుంచి అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ స్కేల్ వచ్చేసి నేను ఇండెంటేషన్ అర్థం అవ్వడానికి అయితే పెట్టాను. సో n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకుంటే మనం అయితే యూజర్ కార్డ్ నుంచి వాల్యూని ఎంటర్ చేయించవచ్చు. సో ఇన్పుట్ ఆఫ్ 2 బ్రాకెట్స్ అయితే పెట్టాలి. సో ఇది మనకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా దానికి 0 అనేసి నెంబర్ని అయితే ఇస్తాను. ఇనిషియల్గా 0 అనేసి ఇనిషియలైజ్ చేస్తాను. I అనేది రేంజ్లో ఇన్ రేంజ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 1 దగ్గర నుంచి మనం తీసుకోవాలి. సో 1, n+1 అనేసి తీసుకుంటాను. ఎందుకంటే మనకి n+1 అనే వాల్యూ అనేది లూప్ తిరగదు. సో ఎప్పుడైనా n+1 చెప్పిన దానికంటే ఇంకొక వాల్యూ ఎక్కువగానే తీసుకోవాలి. సో కాలన్ అనేసి తీసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఇఫ్ I మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ కండిషన్ ఇస్తాం. ఒకవేళ మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అయితే ఈ లోపల ఏదైతే స్టేట్మెంట్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 ఇండెంటేషన్ ఇచ్చేసాను. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ I అనేసి తీసుకుంటాను. ఓకేనా. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ I అనేసి తీసుకున్న తర్వాతకి మనం లూప్లోంచి బయటికి ప్రింట్ ఆఫ్ సమ్ అనేసి రాసేయాలి. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నప్పుడు యూజర్ 5 నెంబర్ ఇచ్చాడనుకోండి. సో 1, 5 + 1 అంటే 6 వరకు ఈ లూప్ అయితే మనకి తిరుగుతుంది. అంటే 1 నుంచి 5 వరకు అయితే ఈ లూప్ తిరుగుతుంది. సో లూప్లోనికి ఫస్ట్ 1 అనే వాల్యూ వస్తుంది. సో 1 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అవుతుందా? అవ్వదు. సో సమ్లో ఎలాంటి వాల్యూ కూడా స్టోర్ అయితే అవ్వదు. సో మళ్ళీ బయటికి పోతుంది లూప్. ఈసారి 2 వస్తుంది. 2 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అవుతుందా? అవుతుంది. సో అయినప్పుడు ఇక్కడ సమ్లో ఏమవుతుంది? సమ్ ఆల్రెడీ 0 ఉంది. 0 + 2 ఈక్వల్స్ టు సమ్లో సేవ్ అవుతుంది మళ్ళీ. సో సమ్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది? 2 అనే వాల్యూ ఉంది సమ్లో. నెక్స్ట్ ఈసారి 3 వస్తుంది. 3 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0నా? అవ్వదు. సో నెక్స్ట్ ఏమవుతుంది? 4 వస్తుంది. 4 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సమ్ ఆల్రెడీ 2 ఉంది. 2కి ఈ 4 అనే వాల్యూ మనకి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో సమ్లో వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. 5 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0నా? అవ్వదు. సో 6 అనేది మళ్ళీ లూప్లోకి అయితే రాదు. సో ఇప్పుడు సమ్లో ఎంత వాల్యూ ఉంది? 6 ఉంది. సో సమ్లో వచ్చేసి మనకి 6 అనే వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి అవుట్పుట్. ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ మీద ప్రాబ్లం అయితే చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. మరికొన్ని వీడియోస్ కోసం అయితే లైక్